అందరికీ నమస్కారం అండి. ఏపీఐఎంఎస్ 2.0 యాప్లో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ఏంటి, దేని గురించి మీకు తెలుసుకుందాం. ఈరోజు జరగబోయే కార్యక్రమం గురించి ఆ నోటిఫికేషన్లో మొత్తం ఉందండి. ఏ శాఖల వాళ్ళు ఏమేమి దాని గురించి చెప్తారు అది మనం లైవ్లో చూడొచ్చు అనమాట. అందుకని మీకు ఏపీఐఎంఎస్ 2.0 యాప్లో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకుందాం. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా సరే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతిదీ మీ దాకా చేరుతుంది. లేదంటే ప్రతిసారి చెప్తాను, ఎవరు చేసుకోవడం లేదు, ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడైతే యాప్లోకి వెళ్దాం. చూడండి, ఏపీఐఎంఎస్ 2.0 యాప్ని ఎలా లాగిన్ అవ్వాలో మీకు తెలుసుకోవాలి. నేను చూపించట్లేదు. పైన నోటిఫికేషన్ అని గంట సింబల్ ఉంటున్నాను, దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. మీద క్లిక్ చేస్తే మొత్తం షెడ్యూల్ అంతా ఓపెన్ అయిందండి. మొత్తం ఇంగ్లీష్లో ఉంది. దీన్ని నేను మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కింద పేజ్ చూడండి, అవైతే లింకులు అనమాట. ఈ కార్యక్రమం యొక్క లింకులు. దాంట్లో మనం జాయిన్ అయితే 10:45కి కార్యక్రమం మొత్తం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం జాయిన్ అయితే డైరెక్ట్ అధికారులందరూ చెప్పేవన్నీ మనం వినొచ్చు లైవ్లో. దీంట్లో ప్రధానమంత్రి గారు కూడా జాయిన్ అవుతారు కాబట్టి అందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. చూడండి, దీన్ని తెలుగులో మీకు చూపించడం అయితే జరుగుతుంది. టాపిక్ వచ్చేసి వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి పరివర్తన గురించి చెప్పండి. ఈ షెడ్యూల్ వచ్చి 10:30కి స్టార్ట్ అవుతుంది. మనం ఆన్లైన్లో లింక్లో జాయిన్ అవ్వాలి. ఇది మొత్తం వ్యవసాయానికి సంబంధించిన అధికారులు మొదలే కాక అలాగే పశు సంవర్ధక శాఖ వాళ్ళు, అదే గ్రామీణ పరివర్తనకు సంబంధించిన వారు, మొత్తం అన్ని శాఖల వారు జాయిన్ అవుతారు. ఇందులో మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా జాయిన్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా 10:45కు అందరూ సరే ఈ లింక్లో అందరూ జాయిన్ అయ్యి వివరాలు బాగా నీట్గా తెలుసుకోండి. చూడండి, ఏమేమి టాపిక్లు ఉన్నాయో: చేపల పెంపకం, పశు సంవర్ధకం, అలాగే కోకో అభివృద్ధి, జీడిపప్పు, బాదం, ఆల్మండ్ గురించి. మన అసలైన టాపిక్ వచ్చి భారత్ విస్తారండి. ఇది వచ్చి 3:30 నుంచి 5:30 వరకు ఖచ్చితంగా అందరూ లైవ్లో ఉండి మన గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి రైతుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వాటన్నింటినీ తెలుసు. భవిష్యత్తులో ఏపీఐఎంఎస్ 2.0 యాప్ చాలా ఉపయోగపడుతుంది కనుక రైతుల యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అదే ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా వాడాలని ముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే ముందు వీడియోస్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఏపీఐఎంఎస్ 2.0 యాప్ వల్ల లాభాలు ఏంటో చూశారు కదా. అలాగే ఏపీఎఫ్ఆర్ ఐడి కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కోరుచున్నాను.